భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బూర్గంపాడు మండలం నకిరేపేట గ్రామ సమీపంలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులకు ఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బలయ్యారు. పాల్వంచు రేంజ్కు చెందిన ఫారెస్ట్ ఉద్యోగి నవీన్ విధులు నిర్వహిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అటవీ జంతువులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ ఉచ్చులను తొలగించే ప్రయత్నంలో నవీన్ షాక్కి గురయ్యారు. తీవ్ర గాయాల పాలైన ఆయన్ను వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికి ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అటవీ శాఖ ఉన్నతాధికారులు నవీన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటవీ శాఖ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఉచ్చులను ఎవరు అమర్చారు, ఈ ఘటన ఎలా జరిగింది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అటవీ జంతువుల వేటను అరికట్టేందుకు అధికారులు నిరంతరం ప్రయత్నిస్తున్నా ఇలాంటి ఘటనలు పునరావృతం కావటం ఆందోళన కలిగిస్తోంది. నవీన్ మృతితో అటవీ శాఖలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై ఉన్నతాధికారులు లోతైన విచారణకు ఆదేశించారు. ఇక వేటగాళ్లను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఫారెస్ట్ లో వేటగాళ్లు అమర్చిన ఈ ఉచ్చులో ఇరుక్కున్న ఆయన మృతి చెందడం పట్ల అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు. దేవేందర్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? అడవి జంతువుల వేట కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలలో ఒక అటవీ శాఖ అధికారిని బలికొన్నాయి. పూర్తిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకరిపేట గ్రామ సమీపంలో ఈ తీవ్ర విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. పూర్తిగా వివరాల్లో తెలిపే చెరువు సింగారం వెస్ట్ బీట్ పరిధిలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న నవీన్ ఈ రోజు ఉదయం విధుల్లో భాగంగా డ్యూటీకి వెళ్లిన సమయంలో ఈ ప్రమాదానికి గురైనట్లు మనకు తెలుస్తుంది. అటవీ జంతువుల వేట కోసం గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన కరెంటు గుచ్చులో ఆయన ప్రమాదవశాత్తు చిక్కుకోవడంతో తీవ్ర విద్యుత్ ఘాతానికి అతను గురయ్యాడు. సో గురైన వెంటనే ఘటనను గుర్తించి నవీన్ ను 108 అంబులెన్స్ లో భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే లోపే ఆయన మృతి చెందినట్లు వైద్యులు కూడా ధృవీకరించినట్లు మనకు ప్రాథమికంగా సమాచారం అవుతుంది. సో ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అడవి జంతువుల వేట కోసం ఈ కరెంటు గుచ్చును ఎవరు అమర్చారు, ఏ జంతువులను వేటాడేందుకు దీన్ని ఏర్పాటు చేశారు, ఆ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ ఏ సమయంలో ఏ పరిస్థితుల్లో ఈ ఉచ్చులో చిక్కుకున్నారు, ఇందులో ఎవరైనా వ్యక్తుల హస్తం ఉందా లేదా అనే కోణాల్లో కూడా అధికారులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితిని మనం అక్కడ చూసుకోవచ్చు. అటవీ శాఖ ఇటు పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పూర్తి స్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా అధికారికంగా దర్యాప్తు తర్వాత వెలుగులోకి రావాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి కనబడతాడు. వెంటనే సమాచారాన్ని తెలుసుకున్న ఫారెస్ట్ అలాగే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి అక్కడ పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తున్నారు. అంటే వేటగాళ్లు కేవలం అడవి జంతువుల కోసం ఉచ్చుని బిగించారా, లేక ఈ ఫారెస్ట్ అధికారులను ఎవరినైనా బలి కొనేందుకే ఈ ఉచ్చుని బిగించారా లేదా అన్న కోణంలో కూడా పూర్తిగా అధికారులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. నవీన్ మృతి తెలుసుకున్న కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా కన్నీరు మున్నీగా రోధిస్తున్న పరిస్థితిని అక్కడ చూసుకోవచ్చు. రోజువారీ విధుల్లో భాగంగానే ఈ రోజు కూడా ఆయన విధుల్లోకి వెళ్లారు. కానీ విధుల్లోంచి ఇంటికి రాకుండా అనంత లోకాలకి వెళ్లిపోయారని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసుకోవచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ దేవేందర్.